టీడీపీలో జీవీ రెడ్డి రాజీనామా ప్రకంపనలు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా వ్యవహారం తెలుగుదేశం పార్టీలో కాక పుట్టించింది. సొంత పార్టీలోనే దీనిపై వ్యతిరేకత ఎదురవుతోంది. కేడర్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా జీవీ రెడ్డికి అండగా నిలిచినట్టే కనిపిస్తోంది. అందులో పోస్టింగ్స్ను బట్టి చూస్తే ఈ నెల 25 సాయంత్రం ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి హోదాకు గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఏ పార్టీలోనూ చేరదలుచుకోలేదని స్పష్టం చేశారు. ఆయన రాజీనామా తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశమైంది. టీడీపీ కింది స్థాయి కేడర్ దిగ్భ్రాంతికి గురైంది. ఆయనకు మద్దతుగా నిలిచింది. ఒక ఐఏఎస్ అధికారి కోసం తెలుగుదేశం పార్టీని ప్రాణప్రదంగా అభిమానించిన జీవీ రెడ్డి వంటి ఆత్మాభిమానం కలిగిన నాయకుడిని వదులుకోవడం అత్యంత దురదృష్టకరమంటూ ఐటీడీపీ విభాగం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం జీవీ రెడ్డి అహర్నిశలు కష్టపడ్డారని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం మారినప్పటికీ 2019 నుండి 2024 మధ్య కాలంలో పనిచేసిన కొందరు అధికారుల తీరు మాత్రం మారలేదంటూ మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ప్రతి ఐటీడీపీ సభ్యుడు కూడా కింది స్థాయి వరకు కష్టించి పనిచేశారని, వారికి తగిన గుర్తింపు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని తేల్చి చెబుతున్నారు. పార్టీ అధిష్టానం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, లేకపోతే తీవ్ర నష్టం జరుగుతుందని అంటున్నారు. తన రాజీనామా నిర్ణయాన్ని జీవీ రెడ్డి పునరాలోచించుకోవాలని కోరుతున్నారు. ప్రజావేదిక కూల్చివేత వ్యవహారం వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఎలాంటి నష్టాన్ని తీసుకొచ్చిందో టీడీపీ సర్కారుకు జీవీ రెడ్డి రాజీనామా అంశం అలాంటి మైనస్ పాయింట్ అవుతుందంటూ అభిప్రాయపడుతున్నారు. జీవీ రెడ్డి రాజీనామా తరువాత ఏపీ ఫైబర్ నెట్ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. సాధారణ పరిపాలనా శాఖకు రిపోర్టు చేయాలని సూచించింది. ఆయనను బదిలీ చేయాలంటూ జీవీ రెడ్డి చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడమే రాజీనామాకు దారితీసినట్లు చెబుతున్నారు.